హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆదిగురు టాక్స్. నేను మీ శివ. స్కూలింగ్లో పర్టికులర్గా 6th నుంచి 9th వరకు ఎలాంటి కేర్ తీసుకుంటే మన పిల్లలు ఆ థాట్ ప్రాసెస్ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యి బాగా పర్ఫామ్ చేస్తారనేది ఒక చిన్న డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? స్కూల్లో మీరు 6th క్లాస్ నుంచి ఒక స్టూడెంట్ని జాయిన్ చేసిన తర్వాత ఆ 6th క్లాస్ పేపర్లో వాడు ఎవ్రీ వీకెండ్ లేకపోతే మంత్లీ వన్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదండి. ఫస్ట్ ఈ ఎగ్జామ్ పేపర్ని, ఆన్సర్ షీట్ని ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నాడు, మీ పిల్లలు వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు చెక్ చేయండి. మీరు పీటీఎంకి వెళ్తారు కదా, అక్కడ టీచర్స్ కూడా మీతో మాట్లాడతారు. మార్కులు, ర్యాంక్ కార్డ్స్ చూడొద్దు, ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు వేస్తారు, అది ఓకే కదంటలేదు. కానీ పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉంది, ఎలాంటి క్వశ్చన్కి ఎలా మార్కులు ఇస్తున్నారు ఆ పర్టికులర్ టీచరు. ఇప్పుడు సైన్స్ టీచర్ ఉందనుకోండి, ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ని ఎంత ఎలాబరేటెడ్గా స్టూడెంట్ ప్రజెంట్ చేశాడు, లేదు ఎంత డైరెక్ట్ పాయింట్స్ తను ఫీల్ అయినవి అక్కడ ప్రజెంటేషన్ ఉంది. ఒక్కొక్క స్టూడెంటు జస్ట్ తను ఫీల్ అయ్యింది అక్కడ తనకు తెలిసిన కాన్సెప్ట్ని డైరెక్ట్గా 1 or 2 లైన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఒక స్టూడెంట్ దాని గురించి కాస్త ఎక్స్ప్లెనేషన్ పెంచుకుంటూ ఒక 5-6 లైన్స్ రాసే కెపాసిటీస్ కొంతమందికి డెవలప్ అవుతాయి. సో అది బెస్టే, ఇదే బెస్టే కాదంటలా. అసలు ప్రజెంటేషన్ అనేది బాగా ఉండాలి. ఆ ప్రజెంటేషన్ చేస్తున్నారా లేదా, ఆ పేపర్ ఆన్సర్ షీట్ తీసుకొని మీరు డిస్కస్ చేయండి. లేదు మీకు తెలిస్తే డిస్కస్ చేయండి, లేదా ఆ పర్టికులర్ టీచర్తో మాట్లాడండి. లేదు ఆ పేపర్ కనుక ఇంటికి ఇస్తున్నారండి, ఆన్సర్ షీట్స్ మీకు ఇంటికి ఇస్తున్నారా, ఇస్తే సూపర్. మీకు దగ్గరలో ఉన్న ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి, మా ఓడి ఇలా రాస్తున్నాడండి, ఈ పేపర్లో ప్రజెంటేషన్ అంతా బాగుందా. ఈవెన్ ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ తీసుకున్నామండి, మ్యాథ్స్ తీసుకున్నప్పుడు క్వశ్చన్ వర్డ్ ప్రాబ్లమ్స్ అయితే ఒక రకమైన ప్రజెంటేషన్ ఉంటుంది. అదే డైరెక్ట్ క్వశ్చన్స్ అనుకోండి, డైరెక్ట్ సొల్యూషన్ రాస్తే సరిపోతుంది. వర్డ్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దాన్ని ఈక్వేషన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి కదా, అది కరెక్ట్గా చేస్తున్నాడా లేదా. సపోజ్ ఆ పర్టికులర్ ప్రాబ్లంకి ఒక ఫార్ములా అవసరం, ఫార్ములా వేస్తున్నాడా, క్యాలిక్యులేషన్ బాగా చేస్తున్నాడా, ఈక్వల్ టు సింబల్స్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వస్తున్నాడా, లాస్ట్లో ఆన్సర్ రాసి దాన్ని మార్క్ చేస్తున్నాడా, హైలైట్ చేయాలి కదా ఆన్సర్ని. ఇన్ని ప్రతి విషయాన్ని కేర్ఫుల్గా తను చేస్తున్నాడా లేదా. అట్ ది సేమ్ టైం గివెన్ టైంలో ఆ పేపర్ ఆన్సర్ చేయగలుగుతున్నాడా. సపోజ్ ఆ రోజు ఎగ్జామ్లో ఒక 15 to 20 క్వశ్చన్స్ ఉన్నాయండి, మనకి ఇచ్చిన టైం 1.5 hours ఇచ్చారు. సో టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో మీ పిల్లల్ని మీరు అడగండి, ఎరేనన్నా ఈరోజు ఎగ్జామ్ రాసావు కదా, ఏ టైంకి స్టార్ట్ అయింది, ఓకే 9కి స్టార్ట్ అయింది, ఏ టైం వరకు, 10:30 వరకు. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగావా, పేపర్ అంతా చదివావా, ఫస్ట్ 5 minutesలో ఆ పేపర్ చదవటము, దాన్ని అర్థం చేసుకోవటము. సో ఫస్ట్ 5 to 10 minutesలోనే ఒక స్టూడెంటు ఆ పేపర్ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. ఓకే నేను ఈ పేపర్ని ఇలా రాయగలను, ఇలా రాయలేను, నాకు కొన్ని క్వశ్చన్లు వచ్చినవి ఉన్నాయి, కొన్ని రాని ఉన్నాయి అని ఆ ఫస్ట్ 5 to 10 minutesలో తను ఒక అసెస్మెంట్కి వస్తాడు. సో మీరు అడగాల్సింది ఏంటంటే, ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుందా లేదా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇవి వితిన్ టైంలో రాయగలిగాడా లేదా, రాసి కంప్లీట్ అయినాక లాస్ట్ 5 minutes తన ప్రజెంటేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోవాలి ఆ ఎగ్జామ్ రోజు. సో ఇలాంటి ఒక మెథడ్, ఆ ప్రాసెస్ని స్టూడెంట్ డెవలప్ చేసుకుంటున్నాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మీరు 6th to 9th క్లాస్ వరకు ఆ టైం బాగా మైండ్ ఎదిగే వయసు అండి. బాగా మీరు ఎంత ఫీడింగ్ ఇస్తే అంత తీసుకుంటారు. అలానే ప్రెషర్ పెట్టమని నేను చెప్పట్లేదు, వాళ్ళకి అంటే బాగా నచ్చేలాగా, బాగా అర్థమయ్యేలాగా చెప్పే టీచర్ ఉన్నారనుకోండి, చాలా బాగా నేర్చుకుంటారు. మనకంటే పిల్లలే షార్ప్గా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ బాగా పనిచేసిద్ది, వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కదా మనలాగా. వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, హాయిగా ఆడుకోవటము, స్కూల్కి వెళ్ళటము, చదువుకోవటము, ఇలా కొన్ని యాక్టివిటీసే ఉండాలి. అలా ఉన్నప్పుడు బ్రెయిన్ ఎక్కువగా పనిచేసిద్ది, ఫోకస్డ్గా కూడా వాళ్ళు వర్క్ చేస్తారు. సో మీరు అట్లీస్ట్ మీ ఆఫీస్ లేని రోజు, ఏ సాటర్డేనో సండేనో వాళ్ళ పక్కన కూర్చొని 2 hours స్పెండ్ చేయండి. జస్ట్ 2 గంటలు. మీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకోండి, వాడు ఎలా చేస్తున్నాడు అన్నీ అడిగి తెలుసుకోండి. ఈ వీక్ సిలబస్ ఏం జరుగుతుందమ్మా, సో చాప్టర్ అవుతుందా లేదా. మీరు ఒకసారి గమనిస్తే 50% స్టూడెంట్స్కి వాళ్ళ కంప్లీట్ సిలబస్సే తెలియదు 6th to 9th.
ఈ చాప్టర్ అయిపోతుంది, ఆ చాప్టర్ అయిపోయినాక ఇంకో చాప్టర్ వస్తుంది, నెక్స్ట్ మంత్లో పెట్టే ఎగ్జామ్లో వేరే 2 చాప్టర్లు పెడతారు. సో యాన్యువల్ ఎగ్జామ్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఈ చాప్టర్స్ అన్నీ మర్చిపోతారు. మర్చిపోకుండా సబ్జెక్ట్ని నేర్పగలగటం అనేది ఒక ఆర్ట్ అండి. అందులో పేరెంట్స్గా మీరు కూడా కొంత రోల్ తీసుకొని, ఎందుకంటే మీరు చూడండి 6th నుంచి 9th వరకు మనం కేర్ తీసుకోకపోతే డైరెక్ట్గా మీరు తీసుకొచ్చి 10th క్లాస్కి రాగానే అదేదో బోర్డ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి చాలా లేనిపోని హర్రీ బుర్రీ అయిపోయి వాళ్ళ మీద ఓవర్ ప్రెషర్ పెట్టేసి అరే 10th రా బోర్డ్ ఎగ్జామ్స్, స్కూల్ వాళ్ళు కూడా చూడండి ఫిబ్రవరి మార్చికే స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ అకాడమిక్ ఇయర్ని ఇంకా ముందే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 11-12 months వాళ్ళకి అదే సిలబస్ చెప్తూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా పాపం చేస్తారు, భయం వచ్చేసింది వాళ్ళకి. 10th బోర్డ్స్ రా అని పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. మిగతా అన్ని బోర్డ్స్ కాదా? 6th నుంచి 9th దాకా రాసింది యాన్యువల్ టెస్టులు కాదా? 10thలో ఒక్కటేనా యాన్యువల్ టెస్ట్ రాస్తుంది? కాదు కదా, 9th వరకు కూడా యాన్యువల్ టెస్టే కదా. ఆ సీరియస్నెస్ ఫస్ట్ నుంచి, సీరియస్నెస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే బాధ్యతగా ఉండాలి, స్టూడెంట్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. నాట్ ఓన్లీ స్టడీస్, ప్రతి విషయంలో పిల్లలకి బాధ్యత నేర్పించండి. నాన్న ఇది కంప్లీట్ చేసుకున్నావా, ఈ వర్క్ తర్వాత ఇంకా నెక్స్ట్ వర్క్ ఏముంది అది చూసుకున్నావా అంటే ఒక టైం టేబుల్ వర్క్ జరగాలి. ఆడుకుంటున్నాడు అనుకోండి, ఓకే బాగా ఆడుకోవాలి, 1 hour 2 hours వెళ్ళి ఆడుకుంటారు కదా, చక్కగా ఆడుకోవాలి. మళ్ళీ ఫ్రెష్ మైండ్తో వచ్చి బుక్ దగ్గర కూర్చుంటే హ్యాపీగా చదవాలి. ఆ చదివేటప్పుడు అసెస్మెంట్ చేసుకోగలగాలి. అలానే ఒక చిన్న అసిస్టెన్స్, ప్రతిదీ డౌట్ రాగానే ఓకే గూగుల్ అంటాం కాదు, ఒక బుక్ తీసి ఆ బుక్లో దానికి కావాల్సిన సొల్యూషన్ ఎక్కడుందో చెక్ చేసుకుంటూ వెతుకుతాడు. చూసారా, పేపర్ తిరిగేస్తాడు కదా, తిరిగేసేటప్పుడు వాడికి కావాల్సిన పాయింట్ దొరికే వరకు తిప్పుతాడు కదా. ఆ టైంలో ఏమైంది, ఇట్ మే టేక్ 5 or 10 minutes పట్టొచ్చు. పట్టిన ఈ చెక్ చేసే ప్రాసెస్లో మిగతా అది కూడా చదివేస్తాడు వీడు. అది ఎక్కడుందో కనుక్కోవాలంటే అంతా చదవాలి కదా. అలా కాకుండా మీరు ఓకే గూగుల్ అనో లేకపోతే ఏ చాట్ జీపీటీకో ఒక క్వశ్చన్ ఇలా ఫోటో తీసి ఆన్సర్ అడిగేస్తున్నారు, అది దానికి నచ్చిన ఒక ప్రొసీజర్ మీకు ఇచ్చేస్తుంది. అది మీరు బుక్లో కాపీ చేసుకుంటారు, నాకు వచ్చేసింది అనుకుంటారు, అయిపోతుంది. మరి మీరు ఆలోచించేది ఎప్పుడు అంటే మీ పిల్లలు ఆలోచించేది ఎప్పుడు? వాళ్ళు ఆలోచించాలి అంటే ఇమ్మీడియట్గా దొరికేయకూడదు, వాళ్ళు వెతకాలి. వాళ్ళు ఆ బుక్ తీసి పర్టికులర్గా ఈ బుక్లో ఈ క్వశ్చన్ ఈ చాప్టర్లో ఉంది, అసలు క్వశ్చన్ చూడగానే దిస్ క్వశ్చన్ రిలేటెడ్ టు దట్ చాప్టర్ అనే విషయం వీడికి తెలియాలి కదా, ఐడెంటిఫై చేయగలగాలి కదా. అలాంటి గైడెన్స్ కూడా మీరు ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఏ దేశాల పేరులో రాజధాని పేరులో అడిగారు అనుకోండి, అది ఎక్కడ ఉండిద్ది? సోషల్లో ఉండిద్ది. సోషల్లో ఏ పార్ట్లో ఉండిద్ది వాడికి తెలియాలి కదా. ఏదో ఎప్పుడో చక్రవర్తుల గురించి అడిగారు, అది ఎక్కడ ఉంటుంది? సోషల్లో ఈ హిస్టరీ టాపిక్లోనే ఉంటుంది. సో దీన్ని మినిమం తెలుసుకోవాలి స్టూడెంట్. తెలిసిన తర్వాత ప్రతిదీ సీరియస్గా తీసుకోనక్కర్లా. ఎందుకంటే ఈ ముందు 4 సంవత్సరాలు మీరు నిజంగా సీరియస్గా కనుక తీసుకొని ఉంటే 10th చాలా ఈజీగా అయిపోతుంది. అది పర్టికులర్గా సిబిఎస్ఈ బోర్డు ఉందనుకోండి, ఈ సిబిఎస్ఈ బోర్డులో ఎలా ఉంటుందంటే టెక్స్ట్ బుక్లోనేమో ఇంత కంటెంట్ ఉంటుంది. అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏదో ఒక రిఫరెన్స్ బుక్లు పెట్టుకొని సేమ్ అదే చాప్టరు టెక్స్ట్ బుక్లో ఒక 10 to 20 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, ఇంకొక రిఫరెన్స్ బుక్ తీసుకుంటే దాంట్లో ఒక 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ చాప్టర్ మీద 100 నుంచి 150 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసి రెడీగా ఉంటాం. కానీ ఏ రోజు క్వశ్చన్ ఆ రోజే చేస్తే కాదు, దాన్ని కాన్సెప్చువల్గా నేర్చుకొని ఇలాంటి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎన్ని రకాల ప్యాటర్న్స్లో ఆ క్వశ్చన్ అడగగలుగుతారు పేపర్లో, అన్ని రకాలుగా నువ్వు ఆలోచించి ఆ క్వశ్చన్ని ప్రిపేర్ అయ్యావనుకో, వాడు పేపర్ ఎంత ట్విస్టింగ్ ఇచ్చినా నీకేం ప్రాబ్లం ఉండదు కదా, నువ్వు చేయగలవు. ఎందుకు? కాన్సెప్ట్లో స్ట్రాంగ్గా ఉంటే చేస్తారు. క్వశ్చన్కి ఆన్సర్ చదివిన వాళ్ళు ఎవరు చేయలేరు. దట్టు పర్టికులర్గా సిబిఎస్ఈ బోర్డులో అయితే అది అసలు వర్కౌటే కాదు. కాబట్టి మీరు ఓవర్ ప్రెషర్ ఇప్పుడే తీసుకోవద్దు. ఎందుకంటే మీ స్టూడెంట్ 6thలో ఉన్నప్పుడే కొంచెం ప్రెషర్ తీసుకోవటం మొదలు పెడితే అది రేషనల్గా పంచుకుంటూ 10th వరకు వచ్చేసరికి వాడు చాలా మంచి ఐక్యూ లెవెల్స్తో ఉంటాడు. అక్కడ మీరు తర్వాత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈలోపు మాత్రం ఈ పేపర్ వెరిఫికేషన్ మర్చిపోవద్దండి. ఆన్సర్ షీట్ని వెరిఫై చేయటం, మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రజెంటేషన్, ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాడి భావాన్ని వ్యక్తీకరించడమే కదా పేపర్ ప్రజెంటేషన్ అంటే. సో అదంతా బాగా చేయగలుగుతున్నాడా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటూ, ఎక్కడైనా వీక్ ఏరియాస్ ఉంటాయి. సపోజ్ ఒక్కొక్క స్టూడెంట్కి ఇందాక నేను చెప్పినట్టు ఎలాబొరేటెడ్గా రాయటం తెలియదు.
2 మార్క్స్ క్వశ్చన్కి 6 లైన్స్ రాయాల్సిన అవసరం లేదు, 3-4 లైన్స్ చాలు. 5 మార్క్స్ క్వశ్చన్కి 2 లైన్స్ రాయకూడదు, ఎక్కువ రాయాలి. ఇలాంటి సలహాలన్నీ తీసుకోవాలి. ఎందుకంటే మీరు రాస్తుంది థియరీ ఎగ్జామ్స్, అదే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనుకోండి, అక్కడ స్పీడు క్యాలిక్యులేషను అదంతా వేరు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు రాస్తుంది బోర్డ్ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్ కాబట్టి దానికి కావాల్సిన ప్రజెంటేషన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఆ ఏజ్లో తన వయసుకు తగ్గంత ఆలోచన ఉందా లేదా, ఒకవేళ లేకపోతే మనం ఎలాంటి సపోర్ట్ ఇప్పిస్తే ఆ పిల్లలు మళ్ళీ సక్సెస్ అవుతారు. ఒకసారి చూడండి, 2004లో అనుకుంటా, ఒక 7th క్లాస్ స్టూడెంట్కి నేను మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాడిని. అప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ మదరు ఒక సైక్రియాట్రిస్టు, ఆవిడ హాస్పిటల్లో సీనియర్ సైక్రియాట్రిస్ట్. రోజు లోపల కూర్చొని వింటూ ఉండేది, వీడికి నేను చెప్తూ ఉండేవాడిని. అలా 1 మంత్ తర్వాత వాళ్ళ మదర్ ఒక రోజు బయటకు వచ్చి నాతో మాట్లాడారు. ఏమన్నారంటే, మీరు రోజు క్లాస్ చెప్పి వెళ్తున్నారు, ఏ రోజైనా మీరు రాస్తారేమో బుక్లో, ఆ ప్రాబ్లం చేసి మా వాడికి చూపిస్తారేమో అని రోజు మీరు వెళ్ళగానే నేను ఆ బుక్ని వెరిఫై చేశానండి. ఒక్కరోజు కూడా మీ హ్యాండ్ రైటింగ్ లేదు అందులో. ప్రతిరోజు మా పిల్లోడితోనే మీరు చేపించారు, మీరు మాట్లాడటం ఆపలేదు, వాడు చేయటం ఆపలేదు. సో ఇక్కడ మనం మ్యాథ్స్ నేర్పించాలంటే ఒక 10 లెక్కలు బోర్డు మీద రాసి కాపీ చేసుకోండి అని చెప్పాల్సిన అవసరంలా, వాడికి థింకింగ్ ప్రాసెస్ డెవలప్ చేసామనుకోండి, మ్యాథ్స్ వాడే చేసేస్తాడు. ఇలాంటి టెక్నిక్స్ కొన్ని పిల్లలకు నేర్పించాలి. నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో బీ కేర్ఫుల్ ఫ్రమ్ 6th to 9th క్లాస్.